అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 21వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. పురోగతిని సాధిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ధర్మసిద్ధి కలదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క కోరికలు నెరవేరిన చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిన ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులకు ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్థులతో వివాదాల నుంచి బయటపడతారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం, అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు. ఒక వ్యవహారంలో పెద్దల సలహాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి. బంధువులతో పొరపచ్చాలు తొలగిన అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది.
పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఊరటని కలిగిస్తుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. రుణాలను తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. పురోగతిని సాధిస్తారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ధనపరంగా చేసే ఆలోచనలు అనుకూలిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.